వెళ్ళరా వెళ్ళు. వెళ్ళి ఇంకా అందరితో గొడవలు పడి శత్రువులు పెంచుకో. వాళ్ళు రేపు నన్ను, మీ మామయ్యని, అందర్నీ చంపేస్తారు. ఆ తర్వాత నువ్వు వాళ్ళ చేతుల్లో చావు. అమ్మా, మనం హైదరాబాద్ వెళ్తున్నాం తాతయ్య. ఎందుకమ్మా? నాకు ఉద్యోగం వచ్చింది తాతయ్య. ఆ రేంజ్ లో ఉంటేనే కేసు మాఫీ అవుతుంది. కానీ పెద్ద ఆయనకి ఈ విషయం తెలిస్తే హోమం మొదలు పెడతారే. అయ్యా, తమరు ఈ గరిటతో నూనె వేయండి.
రమణ సార్ పంతులు గారికి ఘనంగా సంభావన ఇచ్చి పంపించండి. అలాగే సార్. చాలా సంతోషం అండి. మీలాంటి వారు ఇలాంటి యాగాలు చేయడం వల్ల దేశంలో ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. నాదేముందండి, అంతా చండీమాత దయ. మారణ హోమాలు జరగకూడదని నేను ఈ హోమాలు చేస్తూ ఉంటాను. చాలా చక్కగా జరిపించారు. సంభావన తీసుకొని తృప్తిగా నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఇష్ట కార్యార్థ ఫల సిద్ధిరస్తు, శుభం భూయాత్. డాడీ, అదే అదే నీ గుర్తుందా అని. నువ్వెవరివి? ఎవరివి? ఎవడో దారిని పోయే దానయ్యాడు కొడుకువా? కాదు, మినిస్టర్ గారి కొడుకువి. అలాంటి పనులు చేయడానికి సిగ్గులేదట నీకు? ఒకేళ చేసేవే అనుకో, మూడో కంటికి తెలిసేలా చేస్తారా? ఒకేళ నిజంగా ఈ మ్యాటర్ పైదాకా వెళ్తే ఎంత కంపోతుందో తెలుసా? ఐఎమ్ సారీ డాడీ. ఓ సోస్ సారీ, ఇదోటి బాగా నేర్చుకున్నారు ప్రతిదానికి. అయినా నీకు బుద్ధి లేదయా? అయినా ఇలాంటి చిన్న చిన్నాటికి భయపడేవాడివి, అసలు ఈ కాకి బట్టలలా వేసుకున్నావయ్యా? అది కాదు సార్, అతనికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఐజీ దాకా వెళ్తానంటున్నాడు. చూడు, కరెంటు షాక్ కొట్టకుండా ఆపాలంటే ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఆపాల్సిన పని లేదు. స్విచ్ ఆఫ్ చేస్తే చాలు. ఆ స్విచ్ ఎక్కడుందో చూడండి. ఏంటి అలా చూసుకుంటున్నారు? అర్థం కాలేదా? మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కదయా. కరెంట్ ఆ జీకే గాడైతే ఆ నాపే స్విచ్ ఆడి ఫ్యామిలీ. ఇప్పుడు అర్థమైందిగా? స్విచ్ వివరాలు కనుక్కోండి. అలాగే సార్. అయ్యా, ఇక నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం అండి. స్నేహ, తీసుకోండి. బాబు, మనిషి పోయాక పెద్ద కర్మ అయ్యేంత వరకు వారి ఆత్మ ఈ పరిసరాల చుట్టూనే ఉంటుంది. చనిపోయిన వారి తృప్తి మేరకు దానధర్మాలు జరిగాక ఆత్మ స్వర్గానికి వెళ్తుంది.
ఈ రోజు ఆయన పూర్తిగా మిమ్మల్ని వదిలి వెళ్ళినట్లే. ఇక వారి బిడ్డలుగా మీరు ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టే ప్రయత్నం చేయండి. వస్తానండి. నమస్కారం. ఏమండి, ఏంటండి ఇది? పసిపిల్లళ్ళ అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా. విన్నావుగా, నాన్నగారు మమ్మల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారట. ఆయన లేని ప్రపంచంలో మేము ఎలా? కాఫీ తీసుకోండి. అన్నయ్య, ఏంటమ్మా ఇది? నేను బయలుదేరుతానన్నయ్య. ఎక్కడికమ్మా? నాన్న లేని ఇంట్లో నేను మాత్రం ఎంతకాలం ఉంటాను? వచ్చాను, ఆయన్ని సాగనంపాను. ఇక వెళ్ళిపోవాలి కదా, బయలుదేరుతాను. ఎక్కడికమ్మా వెళ్లేది? నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అందరం మనింటికి వెళదాం. అందరం కలిసి ఉందాం. రేఖా, మామయ్య గారు కోరుకున్నది కూడా అదే కదమ్మా. లేదు వదినా, నేను వెళతాను. ఏమ్మా, చివరికి నువ్వు కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా? అన్నయ్య. అవునమ్మా, ఇంతకాలం నీకు నాకు ఓ పెద్ద దిక్కుగా నాన్నగారుండేవాళ్ళు. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆయనతోనే పంచుకునేవాళ్ళం. ఇక మనకి ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను, అంతేగా. నువ్వంత దూరం వెళ్ళిపోతే ఎలా చెప్పమ్మా? అసలు నువ్వు వైజాగ్ వెళ్ళింది ఎవరి కోసం, ఎందుకోసం? జీకే కోసమేగా. వాడే ఇక్కడికి వచ్చాక నువ్వు ఒక్కదానివే ఆడపిల్లలు పెట్టుకొని అక్కడ ఏం చేస్తావమ్మా? అవును రేఖా, నువ్విక్కడే ఉండాలి. పోనీ ఓ పంచే, ఉషతో పాటు నువ్విక్కడే ఉండు. మావయ్య గారే లేకపోయాక ఇంక ఇల్లు ఏం చేయాలి? ఎవరికో ఒకరికే అద్దెకివ్వాలి. అదే నువ్వున్నావనుకో,
మావయ్య గారు ఈ ఇంట్లో ఉన్నారనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. నా వల్ల కాదొదినా. ఇక్కడుంటే నాన్న పోయిన విషయం పదే పదే గుర్తుకొస్తుంది. ఆయన లేరు అనుకుంటే నా బలం పూర్తిగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోతాను. సరేనమ్మా, అలాగే బయలుదేరు. కానీ ఒక్కదానికి మాత్రం సమాధానం చెప్పేళ్ళు. అసలు ఎందుకు జీకే గురించి ఇంతకాలం అక్కడున్నావు? వాడు మారుతాడు అనే ఆశతో అన్నయ్య. కదా, నువ్వు వెళ్ళాక వాళ్ళు ఆ మార్పు వచ్చిందే అనుకో, ఆ క్షణంలో నువ్వు వాడి ఎదురుగా ఉండాలా లేదా చెప్పు? జీకే ఆవేశపరుడే కానీ ఆలోచన లేనివాడు కాదమ్మా. వాడు చాలా మంచివాడు. వాళ్ళలో ఏదో ఒకరోజు మార్పు రావటం ఖాయం. నాన్న మొహమే చూడను అన్నవాడు వచ్చి తలకురువు పెట్టాడు. వాళ్ళలో ఆలోచన ఉంది. ఆ ఆలోచనే ఏదో ఒకరోజు తప్పకుండా వాళ్ళలో మార్పు తెస్తుందమ్మా. ఆ సమయంలో నువ్వు అంత దూరంలో ఉంటే ఎలాగమ్మా? నువ్వైనా చెప్పు ఉషా, మా అందర్నీ కాదనే నువ్వక్కడుంటావా? మమ్మీ, మనం ఇక్కడే ఉందాం మమ్మీ. నేను ఇక్కడే కాలేజ్లో చేరతాను. నిజంగా అన్నయ్య మారితే మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. రేఖా, వదనని చెప్తున్నాను, నా మాట వినమ్మా. నిజంగా వాడిలో మార్పు వస్తుందా? ఎందుకు రాదమ్మా? వాడు ఎవరనుకున్నావు? వినయ్ గారి మనవడు, నా మేనల్లుడు. తప్పకుండా మారతాడు. చివరికి నా తండ్రిని కూడా పొట్టన పెట్టుకున్నావురా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి ఇంకా అందరితో గొడవలు పడి శత్రువులు పెంచుకో. ఇదిగోరా, అన్నం తిను. ఒరే కృష్ణ, ఏమైందిరా? ఏం లేదమ్మమ్మా, ఆకలిగా లేదు. అన్నం తీసుకెళ్ళిపో.